వెంకీ వెంకీ కమిషనర్ గారికి కాల్ చేస్తాడు. కాల్ చేసి, సార్ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి కాల్ చేశాను సార్ అని చెప్పేసి కమిషనర్ గారు అంటే, ఏంటో చెప్పు వెంకీ అని చెప్పేసి అంటాడు. అప్పుడు కమిషనర్ గారికి వెంకీ అఖిలాండేశ్వరి భద్రం వాళ్ళ బావగారు, అఖిలాండేశ్వరి వాళ్ళ బావగారు చేసిన అంబులెన్స్ ప్లాన్ విషయం చెప్తాడు. అంబులెన్స్లో భద్రంను పడుకోబెట్టి అంబులెన్స్లో తీసుకెళ్తూ దాని కింద డబ్బులు పెట్టి పంపిస్తున్నట్టుగా ఆ ప్లాను చెప్తాడు. చెప్పినప్పుడు కమిషనర్ గారు షాక్ అవుతారు. షాక్ అయ్యి అంటాడు కదా, ఆ డబ్బును ఎలాగైనా మనం బ్లాక్ మనీని ఎలాగైనా పట్టుకొని సీజ్ చేయాలి సార్ అని చెప్పేసి అంటాడు వెంకీ. అఖిలాండేశ్వర్ రాజకీయ భవిష్యత్తు కూడా ఇవాటి నుంచి బ్లాక్ అయిపోవాలి సార్ అని చెప్పేసి అంటాడు. అంటప్పుడు కమిషనర్ గారు అంటారు కదా, అలాగే వెంకీ అలానే చేద్దాం అంటారు. అనేసి తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్ వస్తుండగా ఇట్లకెళ్ళి పోలీస్ వ్యాన్ వచ్చి దాన్ని అడ్డుకుంటారు. అడ్డుకున్న తర్వాత అక్కడ నుంచి ఆపేసి చూడండి దింపండి అని చెప్పేసి, డోర్ తీయండి అని చెప్పేసి అంటే డోర్ తీసి చూస్తే అందులో భద్రం పడుకొని ఉంటాడు. అప్పుడు అఖిలాండేశ్వరి అంటుంది కదా, బావా ఇలాంటి ప్లాన్ మొత్తము ఆ వెంకీగాడే చేసి ఉంటాడు కదా అని చెప్పేసి అని అంటే, అవును కరెక్ట్గా చెప్పారు ఆలపాటి వారు అని చెప్పేసి వెంకీ వస్తాడు. వచ్చి షాక్ అయిపోతుంది. అందరు షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. అప్పుడు వెంకీ అంటాడు కదా, ఎస్ఐ గారు టైం వేస్ట్ చేయకండి సార్, ముందు ఆ స్ట్రెచ్చర్ మీద ఉన్నోడిని బయటకు లాగండి సార్ అని చెప్పేసి అంటే, కానిస్టేబుల్స్ ఆ స్ట్రెచ్చర్ నుంచి బయటకు లాగి చూస్తే ఆ స్ట్రెచ్చర్ కింద డబ్బులు కట్టలు ఉంటాయి. దాని మీద భద్రం పడుకొని ఉంటాడు. అప్పుడు అందరు షాక్ అవుతారు. కమిషనర్ గారు, ఎస్ఐ గారు అందరూ షాక్ అయ్యి ఇలా అంటాడు కమిషనర్ గారు, అఖిలాండేశ్వర్ గారు ఈ డబ్బు మీదేనండి అని చెప్పేసి అంటే, ఆ భద్రం ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి సార్ అవును సార్ ఆ డబ్బు మాదే సార్ అని చెప్పేసి వాడు ముందుకు వచ్చి చెప్తాడు. అప్పుడు అఖిలాండేశ్వరి కోపంగా భద్రాన్ని చూస్తుంది. అసలు ఆ డబ్బుని ఎక్కడ తీసుకెళ్తుంది ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.